విక్కీ అయితే ఆస్తి మొత్తం పోగొట్టుకోవడంతో విక్కీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒక అద్దింట్లోకి అయితే వచ్చి ఉంటారు. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అయితే ఆకలి వేస్తూ ఉంటుంది. అది చూసిన పద్మావతి అయితే టట్టడు నేను వచ్చేసాను కదా, మీకు ఇంకా ఆకలి బాధ అనేదే ఉండదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే నువ్వు ఎలా భోజనం ఇక్కడికి తీసుకొని వచ్చావని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలకి అవన్నీ మీకు ఎందుకు, మీరు ఇప్పుడు భోజనాలు తినండి అని చెప్పేసి అయితే అందరికీ భోజనాలు వడ్డిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే పద్మావతిని చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు. నా ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం పద్మావతి ఎంత చేస్తుందో కదా అని చెప్పేసి అయితే తనని చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే తినండి అందరూ చాలా తృప్తిగా తినండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే భోజనం ముందు పెట్టుకొని తింటూ ఉంటారు. ఈ భోజనం చాలా బాగుంది పద్మావతి, ఎక్కడి నుండి తెచ్చావని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలకు అక్కడ ఉన్న పద్మావతి అయితే ఏం చెప్పాలో తెలియక అలా సైలెంట్గా అయితే ఉండిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చెప్పు పద్మావతి, ఎక్కడి నుండి తెచ్చావో, చాలా రుచిగా ఉంది ఈ భోజనం అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలకి అక్కడ ఉన్న పద్మావతి అయితే గుడిలో అన్నప్రసాదం జరుగుతుంది. అక్కడ భోజనాలు చేయడానికి ఎవరు రాకపోవడంతో నేను అక్క వెళ్ళి అక్కడ భోజనాలు తయారు చేశాము. వాళ్ళు ఈ ప్రసాదాన్ని అయితే మాకు ఇచ్చారు, మీ అందరి కోసం నేను ఇక్కడికి తీసుకొని వచ్చానని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పద్మావతి వైపు చూస్తూ ఉండిపోతాడు. నా ఫ్యామిలీ కోసం పద్మావతి ఎంత చేస్తుందో అని చెప్పేసి అయితే అనుకుంటూ పద్మావతి వైపు చూస్తూ ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.